హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. మెగా ఫ్యామిలీ సపోర్ట్తోనే హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ తన కష్టంతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఒక సందర్భంలో చెప్పను బ్రదర్ అన్న మాట పవర్ స్టార్ ఫ్యాన్స్ని హట్ చేసింది. అప్పట్నుంచి మెగా ఫ్యాన్స్కి అతను టార్గెట్ అయ్యాడు. ఇక అప్పట్నుంచి అల్లు అర్జున్ని దూరం పెడుతూ వస్తున్నారు. అయితే ఈ మధ్య జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అల్లు అర్జున్ తన అభ్యర్థికి సపోర్ట్ చేయడం మెగా ఫ్యాన్స్ని మరింత హట్ చేసింది. దానికి వారు అతన్ని పూర్తిగా దూరం పెట్టేశారు. అయితే అల్లు ఆర్మీ కూడా దీనికి రిటర్న్ ఇచ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళు మెగా ఫ్యాన్స్కి ఎక్కడా తగ్గకుండా అటాకింగ్ మోడ్లో ఉన్నారు. ఈ ఫ్యాన్ వార్స్ పీక్కి వెళ్తున్నా కూడా హీరోలు మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉంటున్నారు. ఫ్యాన్స్ వార్ గురించి ఈ మధ్య ఎక్కువ చర్చిస్తున్నామంటే అది ఏ స్థాయికి చేరిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యాన్ వార్స్ ఇలా ఉంటే దీన్ని కంట్రోల్ చేసేందుకు హీరోలు కూడా ప్రయత్నిస్తున్నట్టు కనిపించలేదు. ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ కలిసినా కూడా ఆ ఫోటోలు బయటకు రాలేదు. సినిమా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ మధ్య ఈ రైవల్రీ ఎక్కువ అవుతోంది. ఈ విషయం స్టార్ హీరోలకు తెలిసినా కూడా వారు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. అయితే ఇలానే వదిలేస్తే పరిశ్రమకు నష్టమని భావించి మెగాస్టార్ చిరంజీవి పుష్ప 2 గురించి, రామ్ చరణ్ గురించి అల్లు అరవింద్ మాట్లాడారు. మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ వైరాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలెట్టినట్టే తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ వార్ మాత్రం ఈ ఇద్దరి మధ్య కాదు, మిగతా హీరోల మధ్య జరుగుతోంది. మిగతా స్టార్స్ కూడా దూరం దూరం అన్నట్టు ఉంటున్నారు. అందరూ కలిసి ఉంటే ఫ్యాన్ కూడా కలిసే ఉంటే అవకాశం ఉంటుంది. ఈ మధ్య ఫ్యాన్స్ వార్స్ పీక్స్కి చేరాయి. ఒక హీరో సినిమా పైరసీని మరో హీరో ఫ్యాన్స్ ప్రమోట్ చేసే రేంజ్కి వెళ్ళాయి. ఇది ఖచ్చితంగా పరిశ్రమకు ఏమాత్రం మంచిది కాదు. అయితే నష్ట నివారణ చర్యలో భాగంగా స్టార్స్ కూడా తమ వంతు బాధ్యతగా మేమంతా ఒక్కటే, సినిమాల మధ్య పోటీ తప్ప మేమందరం కలిసే ఉన్నామన్న సంకేతాలు ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం పరిణామాలు ఇంకా తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయని అర్థమవుతోంది. ఫ్యాన్స్ మధ్య ఈ రైవల్రీ ఎప్పటినుంచో ఉన్నా కూడా ప్రస్తుతం ఈ సోషల్ మీడియా కాలంలో దాని తీవ్రత మరింత పెరిగింది. అభిమానులంతా కూడా తమ హీరోని ఆదరించడమే కాకుండా ఇతర హీరోలను దూషించడంలో కూడా ముందుంటున్నారు. స్టార్స్ అంతా కూడా వారి మధ్య పోటీలా, సినిమాల మధ్య మాత్రమే కానీ పర్సనల్గా కాదు, మేమంతా కలిసే ఉంటామన్న ఆలోచన ఫ్యాన్స్కి కలిగేలా చేయాలి. అలా చేయాలంటే స్టార్స్ మిగతా స్టార్స్తో కలిసి టైం స్పెండ్ చేస్తుండాలి. అఫైర్స్లో ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నా ఎప్పుడో ఒకసారి స్టార్స్ అంతా కలిసి ఒక గెట్ టుగెదర్లా పెట్టుకుంటే ఈ ఫ్యాన్ వార్స్ని కాస్త తగ్గించే అవకాశం ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.